వీడియో చేస్తున్నా ఏంటంటే దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులకు సంబంధించిన చర్చ చాలా పెద్ద ఎత్తున ఉంది. 2-3 రోజుల క్రితం నాకు నా సబ్స్క్రైబర్ ఒక అతను ఫోన్ చేశారు. సార్ ఇట్లా నాకు సడన్గా కాల్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు ఎటు కదలొద్దు, ఇలా నాకు ఫోన్ చేశారు. నాకు దానిపైన అవగాహన ఉంది కాబట్టి నేను వాళ్ళ కాల్ తీసుకోలేదు, కట్ చేశాను. బట్ దీనిపైన చాలా ప్యానిక్ ఉంది సొసైటీలో, మీరు ఏమైనా వీడియో చేయండి అని అడిగారు. సో దానిపైన మనకు పెద్ద అవగాహన ఉండదు, నేను వీడియో చేయడం కంటే అటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది కదా అని మనీష్ యాదవ్ గారు సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా వీళ్ళు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు, ఏ రకంగా సైబర్ క్రైమ్ చేస్తున్న క్రిమినల్స్ని పట్టుకోవాలి అనే అంశానికి సంబంధించి. సో ఆయనతో మాట్లాడదాం. ఈ డిజిటల్ అరెస్టులు ఏంటి, సో డిజిటల్ అరెస్టుల నుంచి ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, సైబర్ క్రైమ్స్ని ఫేస్ చేస్తున్న క్రమంలో జనాలకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని పరిష్కారానికి సంబంధించి ఉన్న అవకాశాలు ఏంటి కూడా మనీష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ ట్రైనర్. థ్యాంక్ యూ. చాలామంది నా వ్యూవర్స్ ఎక్కువ మేము తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ కాంటెంపరీ ఇంటర్వ్యూస్ అనాలిసిస్లు చేస్తుంటారు. నాకు 2-3 కాల్స్ వచ్చినాయి. సో మీరు మాట్లాడితే మీరు చెప్తే బాగుంటుంది సార్, అవేర్నెస్. సో మీతో మాట్లాడించాలని. ఏంటి అసలు ఈ డిజిటల్ అరెస్ట్ ఏంటి, ప్రధానమంత్రి స్పందించే స్థాయి దాకా ఎందుకు వెళ్ళింది, అంత ప్యానిక్ ఎందుకు క్రియేట్ చేస్తుంది దేశంలో? కరెక్ట్ సార్. సో జనరల్గా చెప్పాలంటే మారుతున్న ట్రెండ్ ప్రకారం టెక్నాలజీ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. సో ఈ అప్డేట్లో భాగంగా క్రిమినల్స్ కూడా చాలా అప్డేట్ అయిపోయినారు. సో వన్స్ అపాన్ ఎ టైం ఒకనొక రోజుల్లో ఒక పోలీస్ ఆఫీసర్ జనాల దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయాలి అంటే ఇట్ వుడ్ టేక్ అట్లీస్ట్ ఫ్యూ అవర్స్, బికాజ్ వాళ్ళు ఎస్పీ పర్మిషన్లు, డిఎస్పీ పర్మిషన్లు అన్ని తీసుకున్న తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే అతను కరెక్ట్గా ఫ్రేమ్ చేసి కరెక్ట్గా 41 నోటీస్ తీసుకొని అసలు ఎందుకు ఏ కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నారో లిఖితపూర్వకంగా తీసుకొని వచ్చి ఇంటి దగ్గరకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, దాని తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ అంటే లిమిటెడ్ థింగ్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పర్సన్ని ఎంక్వైరీ కోసమో లేకపోతే రిమాండింగ్కో దేనికో ఒకదానికి తీసుకొని పోయి జ్యుడిషియరీ ముంగట సబ్మిట్ చేసేవాళ్ళు. సో టెక్నాలజీ ట్రెండ్స్ మారుతూ వస్తున్న కొద్ది కొన్ని రోజుల కింద ఏమైపోయింది, ఫోన్ చేయడం స్టార్ట్ చేసారు. ఏమని, మేము ఈ పలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా, నీ మీద ఒక ఎంక్వైరీ ఉంది, ఎంక్వైరీ కోసం నువ్వు రావాలి, వచ్చిన తర్వాత నీకు కుదిరితే నోటీస్ ఇస్తాం మేము అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎరాని తీసుకున్న తర్వాత డిజిటల్ ప్రిడేటర్స్, ఈ సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే డైరెక్ట్ వీడియో కాల్ చేసేసి మీరు ఫోన్లోనే అరెస్ట్ అయిపోయినారు, ఈ కేసు మీ నుంచి వెళ్ళి మీ మీదకి, ఇప్పుడు మీరేమో నేను ఇన్నోసెంట్ అంటున్నారు, మా దగ్గర ఉన్న ఛార్జెస్ ప్రకారం అయితే మీరు 8 కేసులలో నిందితుడిగా ఉన్నారు, 15 కేసులలో నిందితునిగా ఉన్నారు. సో దీని ప్రకారం మీకు శిక్షలు ఉంటాయి, మేము మీకు నోటీస్ ఇస్తున్నాం చూడండి అని డిజిటల్గా వాళ్ళే ఒక డాక్యుమెంట్ చూపిస్తారు స్క్రీన్లో. ఆ డాక్యుమెంట్ చూపిస్తే మీ పేరు మీద నిజంగానే సమన్స్ కనబడతాయి. ఇదంతా ఫేక్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పోలీస్ డిపార్ట్మెంట్. కొంతమంది ప్రిడేటర్స్ దే క్లెయిమ్ దట్ దే ఆర్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, few people will say we are from National Investigation Agency NIA, somebody will say that we are from CBI, Central Bureau of Investigation, ఇంకొంతమంది దీని తర్వాత SDRI, State Directorate of Revenue Intelligence. గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అయితే యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి చేస్తున్నాం మేము అని చెప్పి. సో ఇట్లా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మీ పేరు మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇంకా చెప్పాలి అంటే ఈ జనరేషన్లో ప్రపంచంలో భారతదేశంలోనే ఎవరికి పోలీసు వాళ్ళకి తప్ప చాలా తక్కువ మందికి తెలిసే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా వాడదామన్నారు, BPRND. సో BPRND లోగోస్ని కూడా వీళ్ళు మార్ఫ్ చేసేసి ఫేక్ సమన్స్, ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసి జనాల్లో పానిక్ క్రియేట్ చేస్తున్నారు. పానిక్ క్రియేట్ అయిపోయినాక ఏమైపోతుంది సార్ అంటే ఈ పర్సన్ ఏమంటారు, సెటిల్మెంట్ కైనా సరే రావడానికి రెడీగా ఉన్నారు జనాలు. ఏంటిది అంటే ఎలాంటి సెటిల్మెంట్ సార్, నేనేం చేయలేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇట్ మైట్ బి ఏ మిస్టేక్, నా పేరు మీద కంప్లైంట్ వచ్చిన దానికి నేనైతే రీజన్ కాదు, నా పేరు మీద ఎలాంటి ఫేక్ సిమ్ కార్డ్స్ లేవు, ఫేక్ వెహికల్స్ లేవు, డ్రగ్స్ వాటిలలో నేను పాల్గొనలేదు, ఇలాంటి చైల్డ్ పోర్నోగ్రఫీ నేను చూడలేదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ నేనేం చేయలేదు అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఆన్ స్క్రీన్ లో కనబడే పోలీస్ ఆఫీసర్ ఉంటాడో క్రిమినల్, సైబర్ క్రిమినల్, వాళ్ళ సేమ్ పోలీస్ స్టేషన్ లాంటి సెటప్ ఇప్పుడు కొత్తగా చూడాలనుకుంటే డైరెక్ట్ జడ్జెస్ లాగా యాక్ట్ చేసి జ్యుడిషియల్ సెటప్ కూడా చేస్తున్నారు. కోర్ట్, ఫేక్ కోర్ట్ హాల్. గ్రీన్ మ్యాట్ వేస్తారా వాళ్ళు? అసలు సెటప్ గ్రీన్ మ్యాట్లే కాదు సార్, డైరెక్ట్ సెటప్ ఉంటుంది వాళ్ళది. డైరెక్ట్ సెటప్, సినిమా షూటింగ్ సెటప్ ఉండి డైరెక్ట్ మనకి వీడియో కాల్లో ఇంటరాగేషన్ జరుగుతున్నట్టు, కోర్టులో మనల్ని మాట్లాడుతున్నట్టు కూడా తీసుకెళ్లే క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి. సో డిజిటల్ అరెస్ట్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే మన మీద సమన్స్ అవన్నీ చెప్పిన తర్వాత మాకు ఓకే మీరు చెప్పింది అర్థమైంది, సో మిమ్మల్ని ఇందులో నుంచి బయటికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం, మా టీం మొత్తం మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం, బట్ బేసిక్గా అయితే మేము మీ యొక్క అన్ని వివరాలను తీసుకొని మళ్ళీ
మీకు వీటిని అమౌంట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఫస్ట్ మీ స్క్రీన్కి యాక్సెస్ మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఓకే, మొబైల్ స్క్రీన్ సో మొబైల్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ యాక్సెస్ తీసుకొని వీడికి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మొత్తాన్ని ఓపెన్ చేపిస్తారు. అవైలబుల్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు వాళ్ళ అకౌంట్కి. వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటు ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా మీ పేరు మీద అనేది చెక్ చేస్తారు. ఎఫ్డి ఇన్ కేస్ ఎఫ్డి ఉంటే ఇమ్మీడియట్గా ఎఫ్డిని అన్లాక్ చేపిస్తారు. ఆ ఎఫ్డీలో ఉన్న అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇంకొంతమంది రీసెంట్ గా చూసిన క్రైమ్లలో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న డబ్బుల్ని కూడా రిట్రీవ్ చేయించారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి, దాని తర్వాత వీళ్ళు దాచిపెట్టుకున్నాయి. ఎక్కడెక్కడనైతే ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉంటారో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఆన్లైన్ లో, దాని తర్వాత ఇవి పెడతా ఉంటారు కదా సార్ స్టాక్స్ పైన, అవన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయించి అన్ని డబ్బులు వీళ్ళు తీసుకొని మాది ఒక 2 to 3 weeks ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ వచ్చేస్తుంది అని చెప్పేసి దే క్లెయిమ్. సో వీళ్ళు కూడా పానిక్ అయిపోయి నిజమే కావచ్చు ఇదంతా నిజమే కావచ్చు అనుకుని మొత్తం యాక్సెస్ వాళ్ళకి ఇచ్చేస్తారు. డ్యూరింగ్ దట్ టైమ్ దే విల్ బి అరెస్టెడ్ డిజిటల్లీ. అరెస్టెడ్ అంటే అది ఎలాంటి అరెస్ట్ అంటే సేమ్ వీడియో కాల్ ముందటి నుంచి కదలొద్దు, ఇంటర్నెట్ ఆపొద్దు, చుట్టుపక్కల ఎవరైనా వస్తే వాళ్ళకి మాట్లాడొద్దు, ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వెళ్ళిపో అని చెప్పాలి అంతే. వీళ్ళకి వాష్రూమ్ పోవడానికి తినడానికి కూడా చాలా తక్కువ టైం ఉంటుంది, లిమిటెడ్ టైం. తినడం కూడా వాళ్ళ ముందరే తినాలి, ఒక నిద్ర కూడా వాళ్ళ ముంగటనే నిద్రపోవాలి. సో వాళ్ళు చాలా పెద్ద టీం ఉంటారు సార్, వాళ్ళు మారుతా ఉంటారు, సైకలాజికల్ గా చూసుకుంటారు. 3-4 hours తర్వాత ఇంకొక పర్సన్ యాడ్ అవుతారు క్రిమినల్స్, ఆ పర్సన్ వెళ్ళిపోయి ఇంకో పర్సన్ వస్తారు, వాళ్ళు రెస్ట్ల వారిగా షిఫ్ట్ల వారిగా మారుతా ఉంటారు. ఇక్కడ మన సఫర్ అయ్యే పర్సన్ మాత్రం ఒక్కడే ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోకి హ్యూమన్ గా టెక్నాలజికల్ గా సైకలాజికల్ గా అన్ని రకాలుగా వీక్ అయిపోతారు అనమాట. సో వీళ్ళు ఆ టైంలో కొంచెం థింక్ చేసి పిఎం గారు చెప్పినట్టు స్టాప్ థింక్ యాక్ట్, ఈ 3 వాళ్ళు చేసినట్టయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా స్టాప్ చేసుకొని కొంచెం ఆలోచించి నిజమా కాదా, అట్లాంటి థింగ్స్ నిజంగా ఉన్నాయా లేదా ఫస్ట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాల్ చేయడం కానీ, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి నిజంగా ఇన్ఫర్మేషన్ ఇట్లా జరిగింది నాకు అని చెప్పి చెప్పడం కానీ, నిజం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదా గూగుల్ చేసినా సరిపోతుంది ఇట్లాంటివి ఉన్నాయా లేదా అని చెప్పి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూసినా కూడా ఇదంతా ఫేక్ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోద్ది. బట్ అంత ఆలోచించే ఫ్రీ టైం జనాలకు లేదు సార్. లేదు అసలు వాళ్ళు అంటే క్రిమినల్ కూడా ఆలోచించనివ్వడేమో వాళ్ళని. కరెక్ట్, కంటిన్యూస్ గా ఎంగేజ్ చేస్తారు, పానిక్ చేసేస్తా ఉంటారు కంటిన్యూస్. సో ఆ పానిక్ కి గురైపోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా ఉన్న డేటా మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తారు. ఐడి పాస్వర్డ్లు, దాని తర్వాత వాళ్ళ డిజిటల్ అసెట్ మొత్తం, ఇంటర్నెట్ కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చే అసెట్స్ ఏమేమి ఉన్నాయో, డాక్యుమెంట్లు కావచ్చు, డబ్బులు కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క పాస్వర్డ్స్ కావచ్చు, మొత్తం ప్రిడేటర్స్ చేతిలోకి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందో వాళ్ళకు పట్టు కొంచెం గ్రిప్ దొరికింది అంటే ఆటోమేటిక్ గా దే విల్ అంతే కదా చేసుకుంటారు. సో అది సార్. సో ఇండియాలో ఉందా, ఇండియాలో డిజిటల్ అరెస్ట్ లీగలా? నో సార్, అబ్సల్యూట్లీ వరల్డ్ ఎక్కడ ఉందా? అబ్సల్యూట్లీ నో, ఎక్కడ లేదు, ప్రపంచంలోనే లేదు. సో ఈ వర్డ్ క్రియేట్ చేసింది కూడా క్రిమినల్స్ ఆటోమేటిక్ గా. యునైటెడ్ స్టేట్స్ లాంటి కంట్రీస్ లో ఎప్పుడైతే ఒక క్రిమినల్ ని జడ్జి దగ్గరికి తీసుకురాలేము అనుకున్నప్పుడు జూమ్లో వీడియో కాల్లో జడ్జికి మన క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముంగట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ అదర్ అడ్వకేట్ జనరల్స్ అందరిలో కల్లా ఒక ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, అది కరోనా టైంలో ఇండియాలో కూడా వచ్చేసింది, మన దగ్గర కూడా ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు ఉంది, ఎస్, రైట్ నౌ ఇట్ ఈస్ రన్నింగ్. సో జ్యుడిషియరీ ఉంది, కాకపోతే అరెస్ట్ అనేది డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఇక్కడ. అదే పిఎం గారు ఆల్సో కోటెడ్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో కోటెడ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఈవెంట్. అంటే అంత లెవెల్కి వెళ్ళింది ఈ సీనారియో అంటే ఎన్ని కోట్ల మంది దీనికి బారిన పడ్డారో తెలుస్తుంది. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ సార్, ఫస్ట్ 3 నెలల్లో ఒక 120 కోట్లు, ఇప్పటి వరకు ఒక 270 కోట్లు జనాలు లాస్ అయినారు అని చూపించారు. కాకపోతే దానికి 100 రెట్లు లాస్ జరిగింది. అదే చెప్పబోతున్నాను. రీసెంట్ గా ఒక వెబ్ ఆర్టికల్ చదివా నేను, మోర్ దాన్ 1 lakh crores దీని ద్వారా అయినాయి. భారతదేశంలో 1,00,000 కోట్ల రూపాయలు జనాలు పోగొట్టుకున్నారు డిజిటల్ అరెస్ట్. కరెక్ట్ సార్, అది జస్ట్ అంచనా మాత్రమే. ఇంకా బయటికి రానోళ్ళు, పరువు పోతుందని చెప్పి చెప్పనోళ్ళు, కంప్లైంట్ చేయనోళ్ళు చాలా ఉంటారు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు చేసేస్తారు. ఎక్కువ డబ్బులు ఉన్నోడు పోగొట్టుకున్నాడు అంటే వాడు ఒకవేళ కంప్లైంట్ చేస్తే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని డబ్బులు ఎక్కడి అని చెప్పేసి వాడి మీద ఉల్టా ఎంక్వైరీ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చావు ఈ డబ్బులు అని రిటర్న్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇంత డబ్బులు ఎందుకు ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్ని ఎఫ్డీలు ఎక్కడ ఉన్నాయి, నీకు ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంత ఇన్వెస్ట్మెంట్లు నువ్వు ఎట్లా చేసినావు, ఇవన్నిటికీ ట్యాక్సెస్ ఉన్నాయా. సో వాడు మళ్ళీ వేరే ఒక కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలనుకొని దొంగతనం చేసేటప్పుడు తేలుగొట్టినా సైలెంట్ ఉండాలి అనే కాన్సెప్ట్ ను చాలా మంది పాటిస్తారు. సో ఇండియాలో ఆర్గనైజ్డ్ మనీ ఎర్నింగ్ లేదు, చాలా మంది ట్యాక్స్ కట్టరు.
అది బ్లాక్ మనీ అని అనలేం కానీ చాలా మంది ట్యాక్స్ కట్టరు. రైట్, సో వాళ్ళందరూ కూడా ఈజీ టార్గెట్ అయిపోతారేమో ఇటువంటి వాళ్ళు. 100%.